ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు, శుభములు, దీవెనలు కలుగును కాక. ప్రభువు పేరట ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. మీతో కూడా నన్ను యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాగ్దానం యెహోషువపాతుకి గొప్ప ఆదరణ కలగజేసింది. ఎందుకంటే గొప్ప సైన్యం అతని మీదకి యుద్ధానికి దండెత్తి వచ్చారు. ఈ దేవుని వాగ్దానం మనకు ఆదరణ కలిగిస్తుంది. ఎందుకంటే మనము ఇలాంటి అవసరతలోనే, సమస్యలోనే ఉన్నాం. దానికి తోడు మానసికంగా, శారీరకంగా బలహీనంగా ఉన్నాం. దేవుడు మనతో ఉంటే ఒకవేళ ఎవరూ మనలను విడిచినా భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు తోడుగా ఉంటే ఈ జీవిత పోరాటంలో మనకు ఖచ్చితంగా విజయమే కలుగుతుంది కదా. మనకు కలిగే శ్రమలు, శోధనలు ఎంత గొప్పవైతే మనకు విజయాలు కూడా అంత గొప్పగాను మహిమకరంగా ఉంటాయి. అయితే మనకు కావాల్సింది ఆయన మనతో ఉండాలి. మనం ఆయనతో ఉంటే ఆయన మనతో ఉంటాడు. మనకు కావాల్సింది ఆయన మీద నమ్మకం, ఆయన మాటలకు విధేయత చూపించాలి. ఖచ్చితంగా అప్పుడు ఆయన మనతోనే ఉంటాడు. మనము దేవుణ్ణి ఘనపరిస్తే ఆయన మనల్ని ఘనపరుస్తాడు. అయితే ఒక మాట, దేవునికి వ్యతిరేకంగా అనగా విశ్వాసం లేక దేవుని మాటలకు విధేయత చూపక సాతానుకు విధేయులమై ఉంటే దేవుడు మనకి విరోధి అవుతాడు. అప్పుడు మనకంతా కష్టమే సుమా. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ వాక్య వాగ్దానాన్ని మనకు వర్తించినట్లుగా, స్వతంత్రించుకున్నట్లుగా విశ్వాసం, విధేయత, హృదయం మనకు కావాలి. దేవా, ఈ బాధ్యత మాకు అనుగ్రహింపబడి ఈ వాగ్దానపు నెరవేర్పు మనకి కావాలి. ఆయన మనతో ఉండాలి. ఆయన మన ఇంటిలో ఉండాలి. ఆయన మనతో బయటికి వెళ్ళినప్పుడు ఉండాలి. పనికి, పొలం వెళ్ళినప్పుడు ఆయన మనతో ఉండాలి. చదువులో, ప్రయాణంలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, అసలు జీవితకాలం అంతా కూడా ఆయన తోడు మనకు కావాలి. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. మీరు మాకు తోడుగా ఉండి మాకు సహాయం చేసే దేవుడుగా మిమ్మల్ని మీరు మాకు ప్రత్యక్షపరుచుకున్న విధానాన్ని బట్టి అయ్యా, మేము మీ విశ్వాసముతో మీ వైపు చూసి నాయనా మీ తోడును కలిగి మేము విధేయులమై మీ దీవులు పొందుకునే బాధ్యత మాకు ఇవ్వండి. వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న పిల్లలకి అట్టి జీవితాన్ని మీరు ఇవ్వండి. వీరు కలిగినంతటినీ దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, చదువులు,
ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించు. వివాహము కాని వారికి వివాహములు, గర్భం లేని వారికి గర్భఫలం, గర్భం కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇవ్వము. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను మీరు దీవించండి. మీ పిల్లలకు ఉన్న అవసరతలు, సమస్యలు, బలహీనతలు మీరు సహాయం చేయాలని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.